ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్తో మీరు ఆప్షన్స్తో ఆడుకుంటారు. సో ఫస్ట్ అయితే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం ట్రిక్ చెప్పుకుందాం. A tradesman gives 4% discount on the mark price and gives one article free for buying every 15 articles and thus gains 35%. సో ఈ క్వశ్చన్ మనం అర్థం చేసుకుంటే, ఒక డీలర్ 4% డిస్కౌంట్ ఇస్తున్నాడు ఐటమ్ మీద అండ్ 15 ఆర్టికల్ బై చేస్తే ఒక ఆర్టికల్ ఫ్రీగా ఇస్తున్నాడు. ఇదంతా చేసినప్పటికీ అతను 35% గెయిన్ అవుతున్నాడు. ఓకేనా? ఫైండ్ అవుట్ బై వాట్ పర్సెంటేజ్ ద మార్క్ ప్రైస్ ఇస్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలి. లెట్ us assume కాస్ట్ ప్రైస్ ఇస్ 100 రూపీస్. ఓకే, అయితే ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ ఇన్వాల్వ్ అయినాయి చూడండి. ఎవ్రీ 15 ఆర్టికల్స్ సెల్ చేసినప్పుడు ఒక ఆర్టికల్ ఫ్రీగా ఇస్తున్నాడు. అంటే 15+1 టోటల్ 16 ఆర్టికల్స్ సెల్ చేస్తున్నాడు. అండ్ ఎంత గెయిన్ అవుతున్నాడు అతను? 35% గెయిన్ అవుతున్నాడు. అంటే 135 రూపీస్ గెయిన్ అవుతున్నాడు. 16 ఆర్టికల్స్ మీద అతనికి ఎంత మనీ వస్తుందంటే 16 into 135. దిస్ ఇస్ ద అమౌంట్ హీ ఈస్ రిసీవింగ్ ఫర్ సెల్లింగ్ 16 ఆర్టికల్స్. దట్స్ వై హీ ఈస్ గెటింగ్ 35% గెయిన్. ఓకే, అయితే అతను 16 ఆర్టికల్స్ మీద మనీ ఛార్జ్ చేయట్లా. ఒక ఆర్టికల్ ఫ్రీగా ఇస్తున్నాడు. 15 ఆర్టికల్స్ మీద మాత్రమే ఛార్జ్ చేస్తున్నాడు. ఒక్కొక్క ఆర్టికల్కి ఎంత ఛార్జ్ చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు 15 into x. ఇప్పుడు ఎక్స్ సాల్వ్ చేస్తే ఒక్కొక్క ఆర్టికల్ ఎంతకి అమ్మడం మనకు తెలుస్తుంది. 15 గెట్స్ క్యాన్సిల్ 9 times హియర్. x ఈజ్ ఈక్వల్ టు 16 9s 144. ఒక్కొక్క ఆర్టికల్ 144 అమ్మాడు. అండ్ ఈ 144 కూడా అది ఎంఆర్పి కాదు, 4% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 144. ఓకే, సో 4% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే మార్క్ ప్రైస్ ఏదైతే ఉందో మల్టిప్లైడ్ బై, ఇందులో 4% తీసేస్తే ఇంటూ 96/100. దిస్ ఈజ్ ఈక్వల్ టు 144. 40 table goes 2 times and here 3 times, 2 goes 50 times. So mark price is equal to 53 is 150. 100 రూపాయలు ఉండాల్సిందని 150కి మార్క్ చేశారు. అంటే 50% మార్కప్ చేశారు. ఓకే, ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఈ విధంగా మీరు సాల్వ్ చేయాలి. అయితే ఇదంతా అవసరం లేకుండా మనం ఒక మంచి ట్రిక్ చెప్పుకుందాం ఆప్షన్స్ యూజ్ చేసుకుని. సో లెట్ us assume CP as 100. అయితే ఇక్కడ ఆప్షన్ చూడండి, 22 అనేది ఆన్సర్ అవ్వదు. ఎందుకని? 22కి మార్కప్ చేస్తే అతని మార్క్ ప్రైస్ 122 అవుతుంది. దీని మీద మళ్ళీ 4% డిస్కౌంట్ ఇవ్వాలి. అప్పుడు 35% గెయిన్ వస్తుందా? రైజ్ చేసిందే 22%కి, దాని మీద డిస్కౌంట్ ఇస్తే 22 కంటే తక్కువ గెయిన్ వస్తుంది. 35 గెయిన్ వచ్చే ఛాన్స్ లేదు. ఆప్షన్ డి ఎలిమినేట్. నౌ లుక్ ఎట్ ఆప్షన్ బి. 40 తీసుకోండి. ఒకవేళ 140 కనుక మార్కప్ చేశాడని అనుకోండి, 140కి మార్క్ చేశాడు అనుకోండి, దీని మీద 4% డిస్కౌంట్ ఇవ్వాలి. ఇందులో 1% వచ్చి 1.4 అండ్ 4% వచ్చి 5.6. 140లో 5.6 సబ్ట్రాక్ట్ చేయండి. 140లో 5.6 సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ 134.4. ఇక్కడ చూడండి 100కి గెయిన్ ఎంత వచ్చింది? 34.4 వచ్చింది, 35 రాలా. ఓకే, సో 40% అనేది ఆన్సర్ అవుతుంది. దీనికంటే తక్కువ ఉన్నది కూడా ఆన్సర్ అవుతుంది. సో మిగిలిన ఆప్షన్ అంటే మనకి ఓన్లీ 50%, దట్ ఈస్ ద ఆన్సర్. ఈ విధంగా మీరు ఆప్షన్స్ యూజ్ చేసుకుని కష్టమైన క్వశ్చన్ కూడా సాల్వ్ చేయొచ్చు.